వెల్కమ్ టు టాటా న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విశాఖలో సందడి చేసిన కిష్కింధాపూరి చిత్ర యూనిట్. నేపాల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను సురక్షితంగా తీసుకొస్తాం, మంత్రి లోకేష్ భరోసా. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఈఓఐ పేరుతో 44 భాగాలుగా విక్రయించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ఖండించిన సిపిఎం. చంద్రబాబు తన సీఎం పదవిలో ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? జగన్ ఫైర్. ఏపీలో ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పడుతుంటే నీకు పట్టదా చంద్రబాబు అని ప్రశ్నించిన జగన్. బంగారం వ్యాపారి పొట్నూరు గుప్తా హత్య కేసులో 2 నిందితులను అరెస్ట్. బొబ్బిలి పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు మంజూరు. వైసీపీ నాయకులు డ్రామాలు చేస్తున్నారు, టీడీపీ ఎమ్మెల్యే. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విశాఖలోని ఒక ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, మా సినిమా కిష్కింధపూరి సెప్టెంబర్ 12 రిలీజ్ అవుతుంది. మీ అందరికీ ట్రైలర్, టీజర్ అన్ని బాగా నచ్చాయి అనుకుంటున్నాను. సాంగ్ కూడా అన్నిటికీ చాలా మంచి ఆర్గానిక్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడే సింహాచలంకి వెళ్ళాం. నేను డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి బ్లెస్సింగ్ తీసుకొని వచ్చి ఇంకా మీ దగ్గర ప్రెస్ మీట్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటే బిలీవ్ చేస్తానండి, ఒక సినిమా అంటే మేము ఎంత కష్టపడి, ఎంత ప్రేమించి, ఎంత ఎఫర్ట్ పెట్టి, ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి పనిచేస్తాం. బట్ ఈ సినిమా ఇంత కష్టపడి ఇంత పనిచేసింది ఏంటంటే మీ అందరికి కూడా నచ్చాలని. మా మీడియా వాళ్ళు కూడా మా ఫ్యామిలీలోనే ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా చేసినా జనం దగ్గరికి తీసుకెళ్లాలన్నా, ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వాలన్నా దానికి మెయిన్ మార్గదర్శి మీరే. అండ్ మీరే దాన్ని ఏమంటారు, వాహనం. సో దానికి మా రథవాహనం అంటారు చూడండి, అలా మీరు అనమాట. సో మీరందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే సినిమా ఇవ్వాలి. మీరు కూడా తప్పులు కొద్దిగా టైం ఇవ్వకూడదు, మీరు కూడా ఫోన్ పట్టుకునే టైం ఇవ్వకూడదు అని చెప్పి 2 hours 5 minutes చాలా క్రిస్ప్గా వెరీ గుడ్ రన్ టైం తోటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు పరిగెట్టింది, ఎప్పుడు ఫినిష్ అయింది తెలియకుండా అంత పేసీగా ఒక మంచి హారర్ మిస్టరీ, ఒక కొత్త స్పేస్ జానర్. నేను ఇంత కొత్త కథ చేయడం నాకే చాలా హ్యాపీగా ఉంది. యాజ్ అన్ యాక్టర్గా ఒక కొత్త స్పేస్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాకు లిమిటేషన్స్ లేకుండా బాగా అద్భుతంగా చెప్పొచ్చు. సో కిష్కింధపూర్ అనేది ఒక ఫిక్షనల్ సిటీ అండి. మేము లిమిటేషన్స్ లేకుండా మీకు ఒక అద్భుతమైన కథాబలంతో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, అది విజువల్ గా పరంగా అవ్వచ్చు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖను మూతేశారు, ఇప్పుడేమో ధర్నాల పేరుతో డ్రామాలు ఇస్తున్నారు. ఎరువుల విషయంలో వైసీపీ నేతల వీధి నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ పార్టీ పోకడెట్టుందంటే ఢిల్లీలో కాళ్ళబేరాలు, ఇక్కడేమో వీధి నాటకాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి. ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే షార్టేజీ, దాని విషయంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ కేంద్ర మంత్రితో మాట్లాడి 50,000 టన్నులు కూడా అప్రూవ్ చేయించుకున్నాడు. సమస్య లేకుండా నెట్టుకొని పోతున్నాము. ఇది తెలంగాణలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. అది నిన్న అక్కడ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ జరిగింది, అక్కడ కాళ్ళు పట్టుకునేది, ఇక్కడ వచ్చేసేసి డ్రామాలు వేసేది. ఇది మనం ఎక్కడ చూడలే. నీ టైంలో అసలు వ్యవసాయ శాఖ మూతపడింది. ఆ ఫెర్టిలైజర్ అనండి, ఇంకా ఏ ఒక్కటి కూడా జరగలే. మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వలే, మెకనైజేషన్ మూసేసేసావు, మైక్రో ఇరిగేషన్ క్లోజ్ చేసినావు. మేము మాట్లాడుతుండవు అక్కడ ఎంఎస్పికి ఒడ్లు కొంటే, ధాన్యం కొంటే 6 నెలలకి జమ చేశారు. మళ్ళీ క్వింటాల్ మీద అడిషనల్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మాకు 860 కేజీలు పుట్టి 1000 కేజీలు 1050 కేజీలు తీసుకున్నారు నెల్లూరు జిల్లాలో. 6 నెలలకి పే చేశారు. దారుణమైన పరిస్థితులు. కానీ మీరు ఆర్డీఓ ఆఫీసుల్లో ఎరువుల గురించి మాట్లాడి ధర్నా చేయటం. నిన్న సెకండ్ క్రాప్ జరిగింది, యూరియా షార్టేజ్ వచ్చిందా? ఇంచుమించు కవర్ అయిపోయింది కదా. ఎవరు పెట్టి బ్లాక్లో కొన్నారు?
కానీ ఇంకా ఆపండి, ఈ నాటకాలు ఆపి చేసిన పాపాలకి మీరు ఈరోజు అనుభవిస్తున్నారు. ఇది మాత్రం అందరూ నవ్వుకుంటున్నారు. అక్కడ అన్కండిషనల్ సపోర్ట్ ఢిల్లీలో. ఇక్కడికి వచ్చి ఏ కేంద్ర ప్రభుత్వం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో దాని మీద ధర్నా. ఇక్కడ నేపాల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. సచివాలయంలో అధికారులతో అక్కడ పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. కాఠ్మండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో వారిని తరలించాలని లోకేష్ ఆదేశించారు. ఇప్పుడు టోటల్ గా ఎంతమంది ఉన్నారు? టోటల్ ఎంతమంది ఉన్నారు మీతో? టోటల్ మేము మొత్తం ఫ్యామిలీ 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్? వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై ప్రెజెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు ఇంటి ఇక్కడ భోజనం సార్ ఏది అక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం. ఓకే, హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? ఓకే, 1.5 కిలోమీటర్స్. ఓకే అమ్మా, మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైమ్ టు టైమ్. ఎవ్రీ 2 hours we will reach out to you అమ్మా. we will give you feedback, nothing to worry. I am coordinating with Ministry of External Affairs. అక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినా కనుక కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ మెకానిజం, విధానం లేదు మిమ్మల్ని ఎన్నిక తీసుకొచ్చడానికి. కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కంగారు పడము. అది నెంబర్ 1. నెంబర్ 2, వీఆర్ దేర్ అమ్మా, నథింగ్ టు వరీ అమ్మా. సెకండ్ క్వశ్చన్, మీరందరూ వైజాగ్ కదా? ఓకే, 81 మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా? ఓకే, సో యూ స్టే వేర్ యు ఆర్ అమ్మా. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ 2 hours. Every 2 hours we will touch base with you. Okay. Thank you so much, sir. Stay safe. Thank you, sir. Thank you very much, sir. ఉంటానమ్మా, జై హింద్. Thank you, sir. Thank you. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఈఓఐ పేరుతో 44 భాగాలుగా విక్రయించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని సిపిఎం ఖండించింది. మంగళవారం సాయంత్రం మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 1650 రోజులు పైబడి విశాఖపట్నం నగరంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాయి. మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరుతాం అని ప్రకటించిన నాటి నుండి నేటి వరకు కూడా పట్టుదలగా పోరాటం చేసి 1% కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతున్నటువంటి కార్మిక వర్గానికి జేజాలు పలుకుతుంది సిపిఎం పార్టీ. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం, స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయిస్తాం, విశాఖ ఉక్కుని మేము ప్రైవేట్ పరం కానివ్వం అని చెప్పినటువంటి కూటమి పాలక వర్గం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏరు దాటిన తర్వాత ఓడమల్లయ్య బోడుమల్లయ్య లాగా ఈ రోజు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం, అది మా విధానపరమైన నిర్ణయం అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరో పక్కని ప్యాకేజీ ఇచ్చామని చెప్తూ స్టీల్ ప్లాంట్ ని ఈఓఐ పేరుతో 44 భాగాలను ముక్కలుగా చేసి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు అడిగితే సొంత గనులు కేటాయించకుండా అనకాపల్లి జిల్లాలో మెటల్ కంపెనీకి ఈ రోజున సొంత గనులు కేటాయించమని కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మన రాష్ట్ర ఎంపీలందరూ కూడా లైన్ కట్టి ప్రధానమంత్రి దగ్గర అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత. ప్రభుత్వ ఆసుపత్రులు లేకుంటే ప్రైవేటు దోపిడీని ఆపేది ఎవరు అని చంద్రబాబు సర్కారును ప్రశ్నించిన జగన్
చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యారు. కనీసం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి అయినా తీసుకొచ్చారా? మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ముఖ్యమంత్రి దుర్మార్గుడు ఆయన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఈ ఖరీఫ్ లో 6,65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది. ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు. ప్లే చేయమ్మది ఒకసారి ఆయన అన్న మాటలు కూడా. దగ్గర 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈరోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు ఈ మొత్తం యూరియా కూడా చేరింది. చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతా ఉన్న మాటలు ఇవి. అధికంగా పాత బ్యాలెన్స్ కాక 3 లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక 6,65,000 టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే, ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే, ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాలేదనే కదా, ఆయన సప్లై చేయలేదనే కదా. ఏపీలో ఎరువులు దొరక రైతులు అవస్థలు పడుతుంటే నీకు పట్టదా చంద్రబాబు ని ప్రశ్నించిన జగన్. సమయానికి ఎరువులు అందిస్తే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? సీఎం సొంత జిల్లా కుప్పంలో కూడా రైతులు అగచాట్లు పడుతున్నారు. దీనిపై చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. అడుగులు ఏదైతే అన్యాయమైన అడుగులు ఏదైతే వేస్తా ఉన్నాడో, రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చి అడుగులు ఏదైతే వేస్తా ఉన్నాడో వాటికి సంబంధించిన రెండో టాపిక్. ఇంకా మూడో టాపిక్ అంటే ఇంకా ఇవాళ అనంతపురంకు ఆయన పోతా ఉన్నాడు కదా. సూపర్ 6, సూపర్ 7 ఆల్రెడీ చేసేసాము, ఆల్రెడీ సూపర్ హిట్ అని అంటూ ఏ రకంగా ప్రజలను తన అబద్ధాలతో మోసాలతో ఏ రకంగా తాను ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అనే దాని మీద మూడవ అంశం. సో బై అండ్ లార్జ్ ఈ 3 అంశాల మీద ఈరోజు మీ అందరి ద్వారా ప్రజలకు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఉన్న స్టోరీని ఇటువైపున ఉన్న అంశాలను కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి. కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే, సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే. ఎందుకనంటే రాష్ట్రం అన్నది, ఒక గవర్నమెంట్ అన్నది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు, చేయాల్సిన రొటీన్ బాధ్యతలు. బొబ్బిలి పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే బేబీ నాయన చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ బొబ్బిలి పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కోరగా 2 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం మేము మంత్రి గారి దగ్గర ప్రస్తావించింది, బొబ్బిలి పట్టణ ప్రజల యొక్క తాగునీటి అవసరాలకు సంబంధించి సువర్ణముఖి నది నుంచి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ప్రోద్బలంతో, వెంకయ్యనాయుడు గారు సహాయ సహకారాలతో మంజూరైందో, అప్పుడు ఆ రోజుల్లో 90 లక్షలు మంజూరు చేయడం జరిగింది. 90 కోట్లు మంజూరు చేయడం జరిగింది. పూర్తిగా టెండర్ అయిపోయినటువంటి పనిని
పైపులు కూడా వచ్చినటువంటి పనిని